రూపాయి 50 పైసలకే ఆక్వా రైతులకు విద్యుత్ సబ్సిడీ అందించడం ద్వారా 1100 కోట్లు కూటమి ప్రభుత్వం భరిస్తోందని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకులలో నిర్వహించిన ఆక్వా రైతుల భారీ బహిరంగ సభలో పాల్గొన్న మంత్రి జగన్ పాలనలో విద్యుత్ సబ్సిడీ ఇవ్వలేదని గుర్తు చేశారు. కూటమి పాలనలో నాణ్యమైన కరెంటు ఇస్తున్నామని చెప్పారు. విద్యుత్ సబ్సిడీ వల్ల ఆక్వా రైతులకు ఎకరాకు 84,000 రూపాయలు ఆదా అవుతాయని మంత్రి నిమ్మల చెప్పారు. ఈరోజు ఆక్వా అంటే మన దేశానికే అత్యంత విదేశీ మారక ద్రవ్యం అందించేటువంటి రంగం ఆక్వా రంగం. అటువంటి ఆక్వా రంగాన్ని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఒక ఆక్వా హబ్గా రూపుదిద్దినటువంటి పరిస్థితి మీ అందరికీ తెలుసు. ₹3.85 ఉండేది ఆ రోజు యూనిట్ ఛార్జీ. ఆ రోజు రైతులందరూ చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్తే ఆ ₹3.85 సగానికి సగం ₹2 తగ్గించి ఆక్వా రైతుకు ఊరటనిచ్చింది ఆ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు. మరి తర్వాత పాదయాత్రలో జగన్మోహన్ రెడ్డి చెప్పాడు, నేను ₹1.5కే ఇస్తానని చెప్పాడు. కానీ అధికారులకు వచ్చాక మాట తప్పి మడమ తిప్పి ఆ ₹1.5 ఇస్తానని ఒక చేత్తో చెప్పి మరొక చేత్తో ఆక్వాజోను నాన్ ఆక్వాజోన్ అని నిబంధనలు పెట్టాడు. 10 ఎకరాలు పైబడి నిబంధనలు పెట్టాడు. దాంతో కొండ నాలికి ముందేస్తే ఉన్న నాలికి పోయినట్టుగా ₹2 కరెంటు సబ్సిడీ పోయింది. మరి ₹3.85 సగం మంది రైతులందరూ కూడా పడిపోయినటువంటి పరిస్థితి. దానికి కూడా ఉదాహరణ నేనే. నాకు 6 సర్వీసులు ఉన్నాయి, 6 మీటర్లు ఉన్నాయి, 6 సర్వీసులు. ఎంత అన్యాయం అంటే అంత పొలం అంతా ఒక చోటే, కానీ 5 సర్వీసులు ఆక్వాజోన్లో ఉన్నాయి, ఒక సర్వీస్ నాన్ ఆక్వాజోన్లో ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు రివర్స్ పాలనలో ఈ 5 సర్వీసులకి నెలకి 5 బదులు 50,000 బిల్లు వచ్చేది. నాన్ ఆక్వాజోన్లో ఉన్నటువంటి ఒక్క సర్వీస్కే 50,000 బిల్లు వచ్చింది. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు, కూటమి నాయకులు మాట ఇచ్చారు, రేపు అధికారంలోకి వచ్చాక ఇటువంటి నిబంధనలు లేకుండా అర్హుడైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా ₹1.5కి ఇస్తామని ఆ ఇచ్చినటువంటి మాటకు కట్టుబడి ఈరోజు జీవోని మన గౌరవ మంత్రివర్యులు ఇద్దరి చేతుల మీదుగా కూడా మన పాలకులలో మనం రిలీజ్ చేసుకున్నామనే విషయాన్ని సందర్భంగా తెలియజేసుకుంటూ, ఈ రకంగా ₹1.5కి అందరి రైతులకి సబ్సిడీ ఇవ్వడం ద్వారా ఈరోజు ప్రభుత్వం ₹2.35 ఈరోజు భరిస్తున్నటువంటి పరిస్థితి. వాస్తవంగా 3.85 కట్టాలంటే ఎకరానికి 1,38,000 బిల్లు వస్తుంది ఎకరానికి. ఈరోజు 54,000 మాత్రమే ₹1.5 సబ్సిడీ వల్ల వస్తుంది. అంటే ప్రతి ఎకరానికి కూడా ఆక్వా రైతాంగానికి 84,000 ₹1.5 సబ్సిడీ ప్రతి రైతుకి ఇవ్వడం ద్వారా ఎకరానికి 84,000 రూపాయలు ఆదా అవుతుంది. అంటే అది చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారు ఆక్వా రైతాంగానికి ఇస్తున్నటువంటి గిఫ్ట్, మనందరినీ ఆదుకునేటువంటి విధం అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి ఈ రకంగా 1,100 కోట్ల రూపాయలు ఈవేళ విద్యుత్ సబ్సిడీ ద్వారా ఈ కూటమి ప్రభుత్వం భరిస్తున్నందుకు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆక్వా రైతాంగం అందరి తరపున ఈ పాలకులు వేదికగా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకోవడానికే ఈ కృతజ్ఞతాపూర్వక సభ నిర్వహించుకుంటున్నామని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ, నాన్ ఆక్వాజోన్ ఎకరాలకు సంబంధం లేకుండా ఈ రైతులు అందరికీ, ఆక్వా రైతులందరికీ ₹1.5కి కరెంటు ఇవ్వటం చాలా శుభపరిణామం. ఇది రైతులకి ఉత్పత్తి వ్యయంపై చాలా మేలు జరుగుతుంది. అందుచేత ఆక్వా రైతులు అందరూ ఈరోజు చాలా ఆనందంగా ఉన్నారు. ఇలా కష్టకాలంలో రైతు ఉన్నాడు, ఇలా ఈ సబ్సిడీ వల్ల ఇలా ఒక ఉపశమనం పొంది ఇలా రైతులందరూ కూడా భవిష్యత్తులో మరి మంచి, ఎందుకంటే ఆక్వా అనేది మీకు అందరికీ తెలుసు, మరి ఎంతో కష్ట నష్టాలు చేసి ఈ ఆక్వాగాను కూడా ప్రభుత్వం కూడా గతంలో లేని విధంగా, గతంలో ఎప్పుడూ ముఖ్యమంత్రి స్థాయిలో కానీ మంత్రుల స్థాయిలో కానీ ఎక్కడా కూడా మనకి రైతులతో చర్చించిన ఫలితాలు దాఖలు లేవు. చంద్రబాబు నాయుడు గారు కానీ మంత్రులు కానీ ప్రతిసారి ప్రతి విషయంలోని ఫీడ్ కానీ ప్రాసెసింగ్ కానీ మరి ఏదైతే అందరినీ కూడా మరి రైతులతో సమావేశపరిచి అందరినీ ఒక సమన్వయం చేసి ఇవాళ ముందు తీసుకెళ్తున్నారు. మరి ఆక్వా సబ్సిడీ ఉన్న వాళ్ళేమో ₹1.5 కట్టుకుంటున్నారు, ఆక్వా సబ్సిడీ లేని వాళ్ళు
యూనిట్కి ₹3.85 కడుతున్నారు. అంటే సుమారు ₹2.35 ఇవాళ ఒక యూనిట్కి తగ్గుతుందంటే అదే చెప్తున్న చిన్న రైతుకి ఒక ₹50,000 అంటే 43 కేవీ 63 కేవీ వేసుకున్న వాళ్ళకి ₹50,000 కలిసి వస్తుంది నెలకి. అలాగే పెద్దగా 100 కేవీలు 200 కేవీలు ఇటువంటి ఉన్న వాళ్ళకి 4-5 లక్షలు కలిసి వస్తుంది. అంటే ప్రతి రైతు ఇందులో లబ్ధి పొందుతున్నాడు. ఇవాళ 12,500 కనెక్షన్లు. మరి గతంలో ఏదైతే ఆక్వా మీద 800 కోట్లు ఇచ్చారో ఇవాళ మళ్ళీ ఇంకో 300 కోట్లు అంటే ₹1,100 కోట్ల సబ్సిడీ రూపంగా రైతులకు అందజేస్తున్న సామాన్య విషయం కాదు. ఇవాళ ఇడిపోయిన ఈ రాష్ట్రం కష్టకాలంలో ఉన్న రాష్ట్రాన్ని కూడా రైతులను ఆదుకోవాలని ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు ఈ కార్యక్రమం చేసినందుకు ప్రతి రైతు కూడా ఈ ప్రభుత్వానికి రుణపడి ఉంటాం. గత 5 సంవత్సరాల్లో ఆక్వా రంగాన్ని అతలాకుతలం చేశారు ఒక రకంగా. అప్పుడు దాకా ఉన్నటువంటి విధానాలు మార్చి ఆక్వా జోన్ నాన్ ఆక్వా జోన్ అని పెట్టి మళ్ళా చాలామంది రైతులకి ఆ విధానంలో కరెంట్ సబ్సిడీ జరగకుండా అనేక విధాలుగా ఇబ్బంది పడటం జరిగింది. కానీ ఎప్పుడైతే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి ఈ ఆక్వా జోన్ నాన్ ఆక్వా జోన్ సడలించి ఈ కల్చర్లో ఉన్న ప్రతి ఎకరానికి కూడా మరి విద్యుత్ ఇమ్మన్నప్పుడు ఆయన ఈ నిర్ణయాన్ని గత ప్రభుత్వ నిర్ణయాల వల్ల ఆక్వా రంగం కుదేలైనప్పటికీ ప్రస్తుతం ఆర్థిక పరిస్థితులు బాగోనప్పటికీ ఆక్వా రంగాన్ని నాన్ ఆక్వా రంగాన్ని మళ్ళీ అని కాకుండా కల్చర్లో ఉన్న ప్రతి ఎకరానికి అప్సరా సర్టిఫికేట్ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మరి ₹1.5 కరెంటు ఇవ్వటం అంటే రైతులందరి నెత్తి మీద చంద్రబాబు నాయుడు గారు కానీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ మంత్రులందరూ కూడా మన నెత్తి మీద పాలు పోసినట్టు. ఈ ప్రభుత్వానికి ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వకమైనటువంటి అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. మేము గతంలో 5 సంవత్సరాల క్రితం నుంచి పోరాటం చేస్తున్నామండి. 5 సంవత్సరాల క్రితం నుంచి పోరాటం చేస్తుంటే గత గవర్నమెంట్లో మేము ఇలాగే మొరపెట్టి ఉద్యమాలు చేసి రాస్తారోకులు చేసాం, బంధులు చేసాం, ఎన్నో కార్యక్రమాలు చేసాం. అసలు మాకు వచ్చి ఒక ఎమ్మెల్యే కానీ ఒక మంత్రి కానీ దీనికి సంబంధించి ఎవరు మాట్లాడలేదు. ముఖ్యమంత్రి గారు ఎప్పుడు ఏంటి సమస్య అని ఆయన అడిగింది లేదు. అయితే తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్లో హామీ ఇచ్చారు. హామీ ప్రకారంగా మరలా ఆక్వజన్ అనేది సమస్య ఉండకూడదని అందరికీ ఒకేలాగా ₹1.5 కరెంటు ఇవ్వాలని ఆయన ప్రతిపాదన పెట్టారు. అయితే ఇది మంచి శుభ పరిణామం, రైతులందరికీ చాలా సంతోషం. ఎంచేతంటే మేము ఒక్కొక్క ట్రాన్స్ఫారంకి ₹1,40,000 నెల కట్టవలసి వచ్చేదండి. మరి ఎలా అలాంటిది లేకుండా అది 30,000-40,000 వస్తుంది. ఎంచేతంటే ఎలా దగ్గర 10,000 పైన కోట్లు కట్టాలి. అది ఆర్థికంగా భారమే. కానీ అయినా కానీ ఇవాళ చంద్రబాబు నాయుడు గారు మాకు తెగించి రైతులు మొరాలకి ఆయన రైతు పక్షపాతి. ఈ ఘనత చంద్రబాబు నాయుడు గారిది, నిమ్మల రామానాయుడు గారిది అని నేనైతే గర్వంగా చెప్తున్నాను.